పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్లో భారీ చోరీ జరిగింది. 11 లక్షల రూపాయల నగదు, 400 గ్రాముల బంగారం బ్యాగ్ అదృశ్యమైంది. బస్సులో సీట్ కోసం కిటికీలోంచి బ్యాగ్ వేసిన వ్యాపారి సింగ్ బస్ ఎక్కి చూసేసరికి బ్యాగ్ అదృశ్యమైంది. నర్సాపురం బులియన్ మార్కెట్లో కలెక్షన్ చేసుకుని భీమవరం వెళ్తుండగా చోరీ జరిగింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది భారీ చోరీ. 11 లక్షల రూపాయల నగదు, 400 గ్రాముల బంగారం బ్యాగ్ అదృశ్యమైంది. బస్సులో సీట్ కోసం కిటికీలోంచి బ్యాగ్ వేసిన వ్యాపారి సింగ్ బస్ ఎక్కి చూసేసరికి బ్యాగ్ లేదు, అదృశ్యమైంది. నర్సాపురం బులియన్ మార్కెట్లో కలెక్షన్ చేసుకుని భీమవరం వెళ్తుండగా ఈ చోరీ జరిగింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజుని అడిగి తెలుసుకుందాం. పోతురాజు, 11 లక్షల నగదు, అలాగే 400 గ్రాముల బంగారం, ఈ బ్యాగ్ని సీట్ కోసం కిటికీలోంచి వేయడం అనేదే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజింగ్. ఏం చెప్తున్నారు? పోలీసులకి ఫిర్యాదు అందిందా? అది చూడొచ్చు. ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అనేసరికి కూడా బిలియన్ మార్కెట్ అంటే బంగారానికి సంబంధించి ఇక్కడ ఎక్కువ కొనుగోలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఇక్కడ గుంటూరుకు చెందినటువంటి సింగ్ అనేటువంటి వ్యక్తి కూడా వ్యాపారి, అతను కూడా బంగారం వ్యాపారి. అతను కూడా బిలియన్ మార్కెట్ కి సంబంధించి ఇక్కడ వ్యాపారం కూడా చూసుకుని తిరుగు ప్రయాణంలో కూడా నర్సాపురం సంబంధించినటువంటి బస్ స్టాండ్ కి వచ్చారు. ఆ బస్ స్టాండ్ కి వచ్చిన సందర్భంలో కూడా అతని చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ ఏదైతే ఉందో బ్యాగ్ సంబంధించి సీట్ ఆపుకునేటువంటి ఆతులకులు కూడా బ్యాగ్ ను కూడా సీట్ ఆపాలని చెప్పి లోన్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా వేసైడ్ బస్ కూడా ఉంది. అయితే ఇతను లోనికి వెళ్ళేసరికి తీరా చూస్తే అతను సీట్లు లేకపోగా తీరా చూస్తే సీట్లు వేసినట్టు బ్యాగ్ కూడా పోయినటువంటి బస్సు కూడా కనపడుతుంది. చూస్తే వెంటనే అప్రమత్తమైన అతను కూడా వెంటనే పోలీసులకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చాడు. చూస్తే ఆ బ్యాగ్ లో కూడా 11 లక్షల రూపాయలు నగదు, మరొక 400 గ్రాముల బంగారం కూడా పోయిందని చెప్పి ఫిర్యాదులు కూడా పేర్కొని పెడుతుంది. నరసాపురం సంబంధించినటువంటి టౌన్ పోలీసులు కూడా పూర్తిస్థాయిలో బస్సుకు సంబంధించినటువంటి పూర్తిస్థాయిలో ఎవరెవరు ఉన్నారు ఏంటంటే కూడా పూర్తి దర్యాప్తు అయితే చేపట్టని పెట్టుకోవాలి. చూస్తే రెప్పపాటులో కూడా వ్యాపారికి సంబంధించినటువంటి బంగారం నగదు చోరీకి గురి కావడం పట్ల ఉన్నటువంటి వారు కూడా పూర్తిగా ఆశ్చర్యానికి గురి పెట్టుకోవడం కనపడుతుంది.